అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సౌమ్య. మీ పిల్లలను ఫస్ట్ టైం ప్రీ స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు స్కూల్స్కి వెళ్ళాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఏజ్ క్రైటీరియా. అంటే మీ పిల్లలను కరెక్ట్గా మీ పిల్లల యొక్క వయసును బట్టి ఏ క్లాస్లో జాయిన్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. జనరల్గా ఏ ప్రీ స్కూల్ అయినా కూడా మోస్ట్లీ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 ఇయర్స్కి జాయిన్ చేయాలా, 3 ఇయర్స్కి జాయిన్ చేయాలా అనేది మీ ఇష్టం. కానీ 2 ఇయర్స్కి జాయిన్ చేస్తే మాత్రం ప్రీ నర్సరీ ఆర్ ప్లే గ్రూప్లో జాయిన్ చేయాలి. 3 ఇయర్స్ అంటే మీ చైల్డ్కి 3 బర్త్డేస్ కంప్లీట్ అయి ఉంటే నర్సరీ, 4 ఇయర్స్కి ఎల్కేజీ, 5 ఇయర్స్కి యూకేజీలో జాయిన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ అండ్ హైజీన్. అంటే స్కూల్ యొక్క భద్రత మరియు పరిశుభ్రత. దీనిని చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మీరు కన్సిడర్ చేయాలి. మీరు స్కూల్ విజిట్ చేసినప్పుడు స్కూల్ సరౌండింగ్స్ ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, ముఖ్యంగా స్కూల్ అనేది మెయిన్ రోడ్లో లొకేట్ చేసి ఉందా, అంటే ట్రాఫిక్ బయట వెహికల్స్ ఎలా ఉన్నాయి, లేదంటే సేఫ్గా కొంచెం బై లైన్స్లో లొకేట్ చేసి ఉందా, లోపలికి వెళ్ళాక గేట్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుందా, లోపలంతా కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, అంటే ఎలాంటి షార్ప్ ఎడ్జెస్ ఆ టైప్లో లేకుండా పిల్లలు ఆడుకోవడానికి ఎన్విరాన్మెంట్ అంతా చక్కగా సూటబుల్ అయ్యేటట్టు ఉందా, అలానే స్కూల్కి సీసీ కెమెరాస్ ఉన్నాయా, ఆ సీసీ కెమెరాస్ యాక్సెస్ని పేరెంట్స్కి ఇస్తున్నారా, సో దాట్ మీరు యాక్సెస్ చేయగలిగితే స్కూలు ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుందని మీకు అర్థమవుతుంది. సో సేఫ్టీని మీరు ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని చూడాలి. అలానే క్లెన్లీనెస్ ఆర్ పరిశుభ్రత. స్కూలు ఎంతవరకు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనేది వితిన్ 2 మినిట్స్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో స్కూల్ ఎంత పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు, బయట మరియు లోపల క్లాస్ రూమ్స్లో క్లెన్లీనెస్ ఎలా ఉంది, ముఖ్యంగా వాష్రూమ్స్ ఓపెన్ చేసి చూడండి. వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారా. జనరల్గా స్కూల్స్లో వాష్రూమ్స్ ఎంత సమయంలో క్లీన్ చేస్తారనేది ఒక చెక్ లిస్ట్ మెయింటైన్ చేసి డోర్స్ కంటిస్తారు. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, స్కూల్ అంతా పరిశుభ్రంగా కనిపిస్తుందా అనేది మీరు కన్సిడర్ చేయాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అకాడమిక్స్. సో మీరు స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి కరికులం వాళ్ళు ఫాలో అవుతున్నారో తెలుసుకోండి. కరికులము చైల్డ్ సెంటర్డ్, చైల్డ్ ఫ్రెండ్లీ, యాక్టివిటీ బేస్డ్ కరికులం ఉండాలి. అంటే పిల్లలకి ఎలాంటి ప్రెషర్ లేకుండా ఆడుతూ పాడుతూ నేర్చుకునేలాగా వాళ్ళ కరికులం డిజైన్ అయి ఉండాలి. ప్రీ స్కూల్ అంటే పిల్లలకి ఎక్కువగా హోంవర్క్స్, రీడింగు, రైటింగు ప్రెషర్ లేకుండా ప్రతి ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకునేలాగా వాళ్ళ అకాడమిక్స్ కరికులం డిజైన్ అయి ఉందా అనేది మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా జనరల్గా ప్రీ స్కూల్లో ఉండే యాక్టివిటీస్ ఏంటంటే ఆటలు, రకరకాల ఫిజికల్ యాక్టివిటీసు, అలానే రైమ్స్, స్టోరీ టెల్లింగు, ఇంకా క్రియేటివిటీ అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీసు, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయో లేదో ఒక్కసారి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ పాయింట్ మీరు కన్సిడర్ చేయాల్సింది స్టాఫ్ యొక్క క్వాలిఫికేషన్. అంటే మీ చైల్డ్కి టీచ్ చేసే స్టాఫ్ క్వాలిఫికేషన్ అడిగి తెలుసుకోండి. గ్రాడ్యుయేషన్ చేసిందా, ఆ పర్టికులర్ టీచర్కి సర్టిఫికేషన్ అంటే ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఉందా లేదా తెలుసుకోవాలి. అలానే నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా స్కూల్లో టైమ్లీ ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా, ఈ పాయింట్స్ కోసం మీరు డిస్కస్ చేయండి. నెక్స్ట్ టీచర్ చైల్డ్ రేషియో. అంటే ప్రతి క్లాస్లోని ఎంతమంది పిల్లలకి ఒక టీచర్ ఉన్నారు, అంటే ఒక్కొక్క సెక్షన్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు. జనరల్గా ప్రీ స్కూల్ అంటే మ్యాక్సిమం 15 మంది పిల్లలకి ఒక టీచరు, ఒక హెల్పర్ ఉండాలి. సో 15 స్టూడెంట్స్ రేషియో మెయింటైన్ చేస్తున్నారా, 15 to 20 ఈజ్ కెన్ బి కన్సిడర్డ్.
సో 15 స్టూడెంట్స్ రేషియో ఆ స్కూల్ మెయింటైన్ చేస్తుందా లేదా, ఇది ఒక్కసారి చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే స్కూలు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ చూడవలసింది అవుట్డోర్ స్పేస్, అంటే పిల్లలు ఆడుకోవడానికి బయట ఆట స్థలం ఎంత ఉంది అని. జనరల్గా ఈ రోజుల్లో మనకి అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్స్లోని చాలామంది ఉండడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి సరైన ప్లేస్ ఉండట్లేదు. సో మనము అలాంటి ప్లేస్ ఇంట్లో ప్రొవైడ్ చేయనప్పుడు స్కూల్లో మీకు అదొక ఇంపార్టెంట్ పాయింట్ అయి ఉండాలి. సో ఆ స్కూల్కి ప్లే ఏరియా ఎంతవరకు ఉంది, ఆ ప్లే ఏరియాలోని స్లైడ్స్, లేకపోతే ట్రైసికిల్స్, ట్రాంప్లిన్, సీసా, ఈ టైప్ ఆఫ్ ప్లే మెటీరియల్ ఉందా లేదా, సో దట్ మీ చైల్డ్ వెళ్ళినప్పుడు ఎంతవరకు ఫిజికల్ యాక్టివిటీస్ చేయగలడు అనేది మీకు అర్థమవుతుంది. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాస్ రూమ్లో, అంటే చైల్డ్కి యూజ్ చేసే టేబుల్స్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ ఉన్నాయా లేదా. ఇంకా ఇండోర్ మెటీరియల్, అంటే వాళ్ళకి పజిల్స్, బ్లాక్స్, లేకపోతే బుక్స్, స్టోరీ బుక్స్, ఇలాంటి ఇండోర్ మెటీరియల్ కూడా ఆ స్కూల్ ప్రొవైడ్ చేస్తుందా లేదా. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఒక్కసారి చూడండి. ఇవి ముఖ్యంగా మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్. వీటితో పాటు ఇంకా కొన్ని పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకోవచ్చు. ఒకటి డిస్టెన్స్, అంటే మీ ఇంటికి స్కూల్కి మధ్యలో దూరం ఎంత ఉంది అని. సాధారణంగా చిన్న పిల్లలు కనుక ఎక్కువ దూరం లేకుండా తక్కువ దూరంలో స్కూల్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరు దూరం పంపించాల్సి వస్తే ఆ స్కూలు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందా లేదా, ఉంటే ఆ ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు స్కూల్ అనేది కూడా, అంటే ట్రాన్స్పోర్టేషన్కి ట్రాకర్ ఉందా లేదా, ఇలాంటి పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్, డెఫినెట్గా బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కూల్ యొక్క ఫీ స్ట్రక్చరు మీ బడ్జెట్కి సరిపోతుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ స్కూలు పేరెంట్స్తో కమ్యూనికేషన్ ఎలా ఉంది అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఆ స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్న పేరెంట్స్తో మాట్లాడితే కనుక ఈ విషయం అర్థమవుతుంది. సో స్కూలు పేరెంట్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, పిల్లలకు సంబంధించిన ప్రోగ్రెస్ కానీ, వాళ్ళ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకి క్లాసెస్లో స్కూల్స్లో చేయించే యాక్టివిటీస్ని కానీ పేరెంట్స్ వరకు ఎంతవరకు పేరెంట్స్ ముందుకు తీసుకువెళ్తుంది. సో మీతో ఏదైనా అవసరమైనప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది, ఏ ప్లాట్ఫామ్స్, అంటే ఈ రోజుల్లో చాలా స్కూల్స్ వాట్సాప్ పేరెంట్స్ గ్రూప్స్ అవి యూజ్ చేస్తున్నారు కదా. సో ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఎంత ఫాస్ట్గా పేరెంట్స్కి రెస్పాండ్ అవుతున్నారు స్కూల్ మేనేజ్మెంట్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో మీ పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటే ఈ పాయింట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని స్కూల్కి వెళ్ళండి. నా సజెషన్ ఏంటంటే, ఏదో ఒక స్కూల్ ఇంటి పక్కనే ఉందని అడ్మిషన్ తీసుకునే బదులు మినిమం 3 to 4 స్కూల్స్ విజిట్ చేసి నేను చెప్పిన పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని అన్నిటినీ కంపేర్ చేసుకుని బెస్ట్ స్కూల్స్లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రీ స్కూల్లో జాయిన్ చేసే ఏజ్ ఫౌండేషనల్ ఏజ్. ఇప్పుడు కనుక ఫౌండేషన్ సరిగ్గా పడితే దీని యొక్క పాజిటివ్ ఎఫెక్టు, దీని ప్రభావము నెక్స్ట్ లెవెల్స్లో ఉంటుంది. కనుక మీరు సరైన స్కూల్ ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ.